హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్లో నువ్వు చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మిరప పంట చూడండి, ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా ఉందనేది, అంతేకాకుండా వచ్చే ఎగురు అనేది ఎంత నీట్గా రావడం కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి మనకి మిరపలో ఈ విధంగా చక్కని పూత, అంతేకాకుండా వచ్చే ఎగిరి అనేది నీట్గా రావడానికి మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాము. ధృవాను కైరో అన్నమాట. ఇవి రెండు కూడా చాలా చక్కని బెస్ట్ కాంబినేషన్ మిత్రులారా. ధృవ ఏంటంటే మనం ప్రతి ఎకరానికి 250 ml డోస్ని స్ప్రే చేయాలన్నమాట. 250 ml డోస్ మనం స్ప్రే చేయడం వల్ల మిరపలో మనకి పై ముడత, కింది ముడత, ఈ నల్లిని నివారించుకుంటూ వచ్చే ఎగురు అనేది నీట్గా కూడా రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. ఖచ్చితంగా కూడా ధృవాన్ని 250 ml డోస్ స్ప్రే చేయాలన్నమాట. అంతేకాకుండా మనకి గ్రోతింగ్ లేదు, అంతేకాకుండా పూత రాలిపోతుంది, క్రాప్ సెట్టింగ్ చేసుకోవాలనుకున్న రైతులు కైరో అనమాట. కైరో ఏంటంటే ప్రతి ఎకరానికి కూడా 500 ml మనం స్ప్రే చేయాలి. అంటే ఎకరానికి కూడా 1/2 లీటర్ స్ప్రే చేపిస్తున్నాం. 1/2 లీటర్ స్ప్రే చేయడం వల్ల మొక్కకు రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి పూత బాగా రావడంతో పాటు ఏదైనా మనకి పూత అనేది రాలిపోతుంటే దాన్ని నివారించుకుంటూ కాయ సైజ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ, అంటే మనకి కాయ సైజ్ అనేది తగ్గకుండా బాగా రావడంతో పాటు ఖచ్చితంగా కూడా వచ్చిన ప్రతి పూత కూడా కాయగా మారడంతో పాటు ఖచ్చితంగా కూడా 5 నుంచి 10 క్వింటాల దిగుబడి అనేది కూడా ఇవి రెండు కాంబినేషన్లో రావడం జరుగుతుంది. ఇవి రెండు కూడా కలిపేటప్పుడు సపరేట్గా కలుపుకొని ఎట్ ఎ టైం స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.